ఎవ్రీవన్, ఈరోజు నేను స్కిన్ వైట్నింగ్కి ఇంకా స్కిన్ గ్లోయింగ్కి ఒక మంచి హోమ్ రెమెడీ ఫేస్ ప్యాక్ని చూపించబోతున్నాను. మనం ఈ ఫేస్ ప్యాక్ చేసుకోవడానికి మనకు మెయిన్గా 3 ఇంగ్రీడియంట్స్ కావాలి. అందులో మనకు మెయిన్గా ఆరెంజ్ పీల్స్ని తీసుకోవాలి. వాటిని ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత అవి ఇలా గట్టిగా అయిపోతాయి. వీటిని యూజ్ చేసి మనం ఈరోజు పౌడర్ని తయారు చేసుకుందాం. ఈ పౌడర్ని స్టోర్ చేసుకొని ఎన్ని రోజులైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పీల్స్ని అన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత మెత్తగా వీటన్నిటిని పౌడర్ లాగా చేసుకోవాలి. మనం ఈ ఫేస్ ప్యాక్ వేసుకోగానే కొంచెం గోల్డెన్ ఫేషియల్ చేసుకున్నట్టు గోల్డెన్ గ్లో అనేది వస్తుంది. ఇన్స్టెంట్గానే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా మనకు పౌడర్ లాగా అయితే రెడీ అయిపోయింది. ఇలానే సన్నగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొద్దిగా జల్లెడ పట్టుకోవాలి. దానివల్ల మనకు మెత్తటి పౌడర్ అనేది వచ్చేస్తుంది. ఇంకా మిగిలిపోయిన దాన్ని మనం స్క్రబ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ని డైలీ అప్లై చేసుకుంటే మీ స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ కూడా అన్నీ పోతాయి. ఇంకా సన్ ట్యాన్ కూడా రిమూవ్ అవుతుంది. సో ఒకసారి మీరు దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు మీకు నేను ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా చూపించబోతున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా మొత్తం జల్లెడ పట్టేసుకున్నాను. ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే ఫేస్ ప్యాక్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఇలా జల్లెడ పట్టాక కింద మెత్తటి పౌడర్ అనేది రెడీ అవుతుంది. దీన్ని ఒక కంటైనర్లో తీసుకొని ఎన్ని రోజులైనా స్టోర్ చేయొచ్చు. తర్వాత మీరు ఒక బౌల్ తీసుకొని దానిలో ఆరెంజ్ పీల్ పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అందులో ఇంకో 1 స్పూన్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇంకో 1 స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ అనేది ఫేస్ క్లీన్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒకవేళ మీరు హనీ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ప్యాక్ అనేది మంచి టెక్స్చర్లోకి రావాలంటే కొన్ని వాటర్స్ యాడ్ చేసుకోండి, లేదంటే మిల్క్ యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఫేస్ ప్యాక్ అనేది ఇట్లా క్రీమ్గా వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మీ ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. దీన్ని ఫేస్కి థిక్గా అప్లై చేసుకోవాలి. ఫేస్ అంతా ఈక్వల్గా అప్లై చేసుకోవాలి. మీరు ఎంత థిక్గా అప్లై చేసుకుంటే అంత మంచి రిజల్ట్ ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ అలానే వదిలేయండి. 10-15 మినిట్స్ తర్వాత ఇలా మొత్తం స్క్రబ్ చేసుకోవాలి. ఇలా నీట్గా స్క్రబ్ చేసుకుంటేనే మీకు ఇన్స్టెంట్గా గ్లో అనేది కనిపిస్తుంది. 5 మినిట్స్ ఇలానే స్క్రబ్ చేసుకోండి. బయట మార్కెట్లో దొరికే కెమికల్ ప్రోడక్ట్స్ కంటే మనకి ఇలా ఇంట్లోనే తయారు చేసుకొని యూజ్ చేసే ఫేస్ ప్యాక్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇలా స్క్రబ్ చేయడం వల్ల ఫేస్ మీద ఏమన్నా ఫేషియల్ హెయిర్ ఉంటే కూడా రిమూవ్ అవుతుంది. ఇంకేమైనా డెడ్ సెల్స్ ఉంటే కూడా అవి కూడా రిమూవ్ అయిపోతాయి. సో చూసారు కదా, ఇలా ఇన్స్టెంట్ గ్లో అనేది కనిపిస్తుంది ఫేస్ వాష్ చేశాక. సో ఇన్స్టెంట్ గ్లో కోసం మీరు కూడా ఈ టిప్ని ఇంట్లో ట్రై చేయండి.